బేహద్ పరం మహాశాంతి అనంతుభాయ్ బేహద్ పరివారం అయిన ఎంపీ సీహోర్ నుండి యశ్వంత్ ఆ, ఆయుర్వేదిక్ డాక్టర్ ద్వారా పోడ్కాస్ట్లో క్వశ్చన్ ఆన్సర్స్ మనకు వినిపిస్తూ ఉన్నారు. మనము రెండు పార్ట్స్ విన్నాము. ఇప్పుడు దాని కంటిన్యూషను అన్నయ్య గారు ప్రాణాయామం గురించి, సచక్రాల గురించి, అవన్నీ చికిత్స ఎలా చేస్తారు అన్నీ కూడా చెప్తూ ఉన్నారు. కొంత ఇంకా అన్నయ్య చెప్పిస్తున్నారు ఆయుర్వేదిక్ లోపల అన్నీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, గర్భస్థాపన మంత్రం కూడా ఉంటుంది. ఆ, ఆ విధంగా ఆ, షో మంత్రం ఉచ్చారణ చేస్తూ ఉంటే అప్పుడు ఏదైతే సిజరేనింగ్ అయ్యేది ఉందో అది కూడా మంత్రం అభి అభిమంత్రించడంతో నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత సిజరిన్ లేకుండానే ఈజీగా డెలివరీ అయిపోతుంది. గర్భ స్థాపన ఎలాగా అని అనుకుంటున్నారు. కొంత గడబిడ కూడా జరుగుతూ ఉంటుంది. నెగిటివిటీ వాళ్ళ లోపల ఉన్నప్పుడే ఈ గర్భస్థము అనేది ఆ, క- పోతుంది. అందుకని వాళ్ళు భయపడుతూ ఉంటూ ఉంటారు. నెగిటివిటీ తీసేయటానికి మనము ట్రీట్మెంటు ఆ, చేస్తాము. అంటే ధ్యానము, యోగము. వాళ్ళకి హాస్పిటల్లో అయితే ఇవన్నీ వాళ్ళకు తెలియదు. ఏమంటారు, బిడ్డ చనిపోయాడు, అబార్షన్ అయిపోయింది, గర్భంలోని శిశువు చనిపోయాడు అని చెప్తూ ఉంటారు. ఆ, నెమ్మది నెమ్మదిగా ఆ ఆ యొక్క మేమైతే ఇట్లాంటి వాళ్ళని కేసులు తీసుకొని వాళ్లకు ఫస్టుగానే చెప్తూ ఉంటూ ఉంటాము. యుటరస్ పైన కొన్ని నెగిటివ్ ఆత్మలు కూడా లోపల ప్రవేశించి ఆ, కబ్జా చేసేసి ఎంతో తాంత్రికం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. యూట్రస్ ఆ, వరకు వెళ్ళకపోయినా ఆ, గ- చెడు స్థానంలో కూడా ఉంటుంది కొంత ప్రభావము. పవిత్రమైన ఆత్మలు అక్కడ వరకు కూడా చేరుకోలేవు. ఆ పవిత్రమైన ఆత్మ లోపల అక్కడ వరకు చేరుకోలేవు. మనము ఆత్మ అక్కడిని పంపిస్తూ ఉంటాము. డిస్ట్రాయ్ కూడా చేసేది కూడా తొలగించేస్తూ ఉంటాము. నెగిటివ్ ఆత్మలు ప్రవేశించి ఆత్మల్ని లోపల గర్భాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి కూడా తొలగిపోతాయి మంత్రశక్తితోటి. మరి అప్పుడు గర్భం కూడా నిలిచిపోతుంది. పూర్తిగా బిడ్డ కూడా సురక్షితంగా ఉంటుంది అని చెప్తున్నారు. దీనికి ఈ టైం తర్వాత వాళ్ళు నార్మల్గా డెలివరీ అయిపోతూ ఉంటారు. నేను బాపూజీ జ్ఞానంలోకి రావటంతో ఇవన్నీ కూడా నేను బంద్ చేశాను. ఆ, నా దగ్గర అయితే 70 రకాల మనుషులు వస్తూ ఉంటారు. ఏ విధంగా వాళ్లకు ఛార్జీ నేను పైసా కూడా తీసుకోను. ఆ, నేషన్ అనేది నేను ఒక నేషన్ షురూ ప్రారంభించాను. ఆ, ప్రక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే డబ్బులు తీసుకోవటం అంటే ఆత్మ కళ్యాణం కాదు. కళ్యాణకారి కార్యక్రమం అన్నప్పుడు ఆ, మనము మంచిగా వాళ్లకు ట్రీట్మెంట్ చేయాలి. పైసలు తీసుకుంటే అది వ్యాపారం అవుతుంది, పవర్ కూడా సమాప్తం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పని చేస్తూ ఉన్నాము. బాల్యంలో నేను చాలామంది యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నాకు పేషెంటు మరియు స్ట్రాక్టీ, జలోదర్ మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చారో నేను వాళ్ళని చూస్తూ ఉంటా, వాళ్ళ యొక్క పెద్ద ప్రాబ్లం కూడా ఏముందో గమనిస్తూ ఉంటా, ఎలా అవుతుంది అని. పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేను ఎంతమంది అయితే పేషెంట్ను చూశానో నైట్లో నేను ఒకసారి అంతా రివైజ్ చేసుకొని ఆల్మైటీ అథారిటీ తోటి నేను చెప్పుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఆల్మైటీ అథారిటీ అని తెలిసింది పాపు. నేను అప్పుడు పరంపిత పరమాత్మ పేరుతోటి వాళ్ళని దీవి వాళ్ళకు పవర్ ఇవ్వండి అని ప్రేయర్ చేస్తూ ఉంటాను. ఈ లెక్కతోటి మరి నేను కూడా తెలియదు ఎవరు బాగు చేస్తున్నారో. నేనైతే నిమిత్తంగా ఉంటూ ఉన్నాను. మరి పేషెంట్లని ఆ, పొద్దున 10 దగ్గర నుంచి కూడా చూస్తూ ఉంటాను. ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళ లోపల
నీరు శాతం కూడా తీసేయగలను. 10 కిలోలు కూడా వాళ్ళు బరువు తగ్గుతూ ఉంటారు. ఫస్ట్ నేను ఎక్కడికైతే వెళుతూ ఉంటానో అక్కడ ఆల్మైటీ అథారిటీ నా తోడుగా ఉంటూ ఉంటారు. నేను వాళ్ళ చెయ్యి చూస్తూ ఉంటాను. మంచిగా 40 సంవత్సరాల ప్రాక్టీసు నాకు ఉన్నది. 40 సంవత్సరాల ప్రాక్టీస్‌లో కొత్త పేషెంట్‌లను చూశాను. అనేక రకరకాల పేషెంట్‌లను చూశాను. నేను ఆహ్, ఏ విధంగా ఆహ్, కరెక్ట్ చేయగలనో ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి 8, 10 మీటర్ల డయరాలో ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా నేను గమనించగలను. హ్మ్. ఈ విధంగా స్నేక్‌బి మంత్రం, పాముకు కూడా మంత్రం ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా గమనించగలను. ఆ యొక్క పగబట్టినవి ఉంటాయి కదా! వాటిని కూడా నేను తొలగిస్తూ ఉంటాను. కుక్క కాటుకి మంత్రము ఉన్నది. మరి ఈ మంత్రాలు చదవటంతోటి ట్రీట్మెంట్ కూడా చక్కగా అయిపోతూ ఉంటుంది. ఆయుర్వేదిక్‌లో మీరు ఎలాగా వీటిని తీయగలరు అని అడుగుతున్నారు అనంతుభాయ్. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్‌లో చాలా గొప్ప శాస్త్రము. అధ్యయనం చెయ్యాలి. చాలా సంవత్సరాల సాధన ఉండాలి. ఆహ్, ట్రైబల్ ఏరియా లోపల అయితే పాత శాస్త్రాలు నడుస్తూ ఉండేవి ఆ సమయంలో. నేను ఈరోజు కూడా వాటిని ఉపయోగిస్తూ ఉన్నా. తంత్ర రూపంలో కూడా ఉంటూ ఉంటే పవరు ఉంటుంది. ఏ విధంగా సుదర్శన చక్రం అనేది ఉంటుందో పినాకస్త్ర్ అదే విధంగా ఈనాడు కూడా ఉన్నాయి. వాటిని యూజ్ చెయ్యొచ్చు. కానీ ఇది ఎవరికీ తెలియదు అంటూ ఉన్నారు అన్నయ్య గారు. అందరికీ తెలియటం అనేది వచ్చేది కాదు. పాజిటివిటీ తక్కువైపోతుంటే అనుకోండి ఇవి సరి కావటం కష్టము. అందుకని హార్ట్ అటాక్స్ చూడండి ఎందుకు వస్తూ ఉన్నాయి. జనరలీ ప్రజలు హార్ట్ అటాకు అనేది నెగిటివిటీకి వద్ద ఉంటుంది. నెగిటివిటీ అక్కడ వెళ్ళిపోతూ ఉంది, బ్లాక్ చేస్తూ ఉంటారు. అందుకని ఆ గ్రూపు ఒకటి తయారు చేసి డాక్టర్స్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు. ఎక్స్రే తీశారు కానీ దాంట్లో ఏం కనపడదు. పేషెంట్ యొక్క బాధ ఆ, చూస్తారు. పేషెంట్ను నేను 100% పరిశీలన చేస్తూ ఉంటాను. ఎక్స్రే పాత రోజుల్లో అయితే లేదు కదా! 90% ఎక్స్రే తీసినా కూడా మరి తెలియదు. నేనైతే టీవీ ఒక్కోసారి ఇవన్నీ కూడా చెప్తూ వింటూ ఉంటాను. ఇంకా అంటున్నారు నాకు ఒక ఉపాయం ఉన్నది. శివుడు యొక్క మందిరానికి వెళ్ళండి. పాలు, బియ్యము మొదలైన వాటిని వస్తువులను దానం చేయండి అని మాత మరి భగవంతుడికి నైవేద్యం పెట్టండి అని విన విజ్ఞప్తి చేస్తాను. పూర్తిగా బోన్ టీబీ కూడా తొలగిపోయింది. ఈ ట్రీట్మెంట్ కూడా నేను చేశాను. అంటే నెగిటివిటీ ఆయుర్వేదంలో ప్రతి ఒక్క దాన్ని పరిశీలన చేస్తూ ఉంటుంది. ఆయుర్వేదిక్ లోపల ఇంకా ఏముంటుంది అని అడుగుతున్నారు అనంతభాయ్. ప్రకృతి టెంపర్మెంట్ ఏ విధైతే ఉందో టెంపరరీ పూర్తిగా నెగిటివ్గా అయిపోయింది. చలికాలం, వర్షాకాలం ఎలా ఉంటుందో అంటే కఫ ప్రకృతి ఉంటుంది, సర్ది రక్త ప్రకృతి ఉంటుంది, వాత ప్రకృతి ఉంటుంది, మిక్స్ ప్రకృతి ఉంటుంది. ఇలా ప్రకృతిని చూసి ట్రీట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది. అంటే ఋతువుల అనుసారంగా ఈ రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఎంతెంతగా ప్రకృతి సతోప్రధానంగా ఉంటుందో అంతంతగా మనము బ్యాలెన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. బాడీ లోపల ఆ, ఏదైతే డిటాక్స్ ఏవైతే మందుల యొక్క ప్రభావము ఉంటుందో వాటిని అన్నిటిని తొలగించాలి. ఈ రోజుల్లో అయితే ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయినాయి. వాటి ద్వారా ఏవో అని చేద్దామంటారు. కానీ ఆహార వ్యవహారంలో ఇంజెక్షన్స్ ద్వారా కూడా ఎన్నో రకాలుగా ఫర్టిలైజర్స్ని ఎరువుల ద్వారా పండిస్తూ ఉన్నారు, దానికి ఎక్కిస్తూ ఉన్నారు. దాని ద్వారా కూడా రోగాలు వస్తూ ఉన్నాయి. అదొక కారణమే.
సెల్స్ లోపల గడబిడ అవుతూ ఉంటుంది. ఈ ఫర్టిలైజర్స్ ఎరువుల ద్వారా పూర్తిగా రోగగ్రస్తం అవుతూ ఉన్నారు. దీనికి సహజంగానే మందు కూడా ఏంటి అంటే సెల్స్ను ఫ్రీ చేయటము. ఈ సెల్ ఫ్రీ ఎలా అవుతుంది అంటే ఆహార వ్యవహారాల మార్పు వల్ల. రోగం కథం చెయ్యాలి అంటే సెల్స్ని క్యూర్ చేయాలి. ఇప్పుడు సెల్స్ ఉన్నాయనుకోండి, వాటిని టిష్యూని పెంచాలి. టిష్యూ తోటి ఆర్గన్లు తయారు చేయటం, ఆర్గన్ నుండి సిస్టమ్ తయారవుతూ ఉంటుంది. ఈ యొక్క రిపేరింగ్ కూడా చేయటం ద్వారా కూడా రోగాలు ఖతమవుతూ ఉంటాయి. సెల్స్ని హెల్దీగా ఉంచుకోవడం కోసం ఏం చేయాల్సి వస్తుంది అని అడుగుతూ ఉన్నారు అనంత్ భాయ్. ఇప్పుడు హెల్దీగా ఉంచడం కోసం మనం పోషక తత్వాలు కావాలి, న్యూట్రిషన్స్ తీసుకోవాలి. మల్ చాలామంది న్యూట్రిషన్ అంటూ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అవి కూడా మేము తయారు చేసి ఇవ్వగలము. ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో కూడా తెలుసు. నీళ్లు కూడా తయారు చేసి ఇస్తూ ఉంటాము. ముఖ్యమైన విషయము నీళ్లు. నీళ్లు బాగా తాగాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మూడు మెయిన్ వస్తువులు. ఆక్సిజను మనకు చక్కగా మందుగా అవుతుంది. కానీ డిఎస్సిపి వచ్చిన తర్వాత మనము ఆ, చాలా అనేక చక్కర్లోకి పడిపోతూ ఉన్నాము. చాలా బాధ కలుగుతూ ఉంది. మీరు చూడండి, మెడిసిన్ తప్పకుండా ఆ, ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇప్పుడు చూడండి, ఏదైనా సరే పీపల్కి పత్తే అంటే రావి ఆకు తీసుకోవటం ద్వారా మంచి ఆక్సిజన్ వస్తుంది. 24 అవర్స్ ఆక్సిజన్ ఇచ్చేది రావి చెట్టు. మీరు ఆక్సిజన్ తీసుకోవటానికి బ్లడ్ ద్వారా మీకు ఆక్సిజన్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లం ఖతమవుతుంది అంటున్నారు. నేను ట్రీట్మెంట్ లేకుండానే కరెక్ట్ చేయగలను. 90% చిన్న చిన్న ఉపాయాలతోటి ఈ ప్రాబ్లం ఖతమవుతుంది. పీపల్కి రావి ఆ, ఆకులు సీదా తినటంతో కూడా మనకు డైరెక్ట్గా నవిలి తీసుకోవచ్చు. యాక్ట్ తొలగిపోతూ ఉంటుంది అప్పుడు. ఇలాగా ఎన్నో ఉపాయాలు ఉంటాయి. రావి ఆకులు తినటం కాదు, రావి ఆకులు మీడియం సైజువి తీసుకొని హార్డ్గా ఉంటే కుదరదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. లేతగా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు. మంచిగా మీడియంగా ఉన్న సైజుని తీసుకొని మీరు నవిలి తిన్నట్లయితే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. పొద్దున్నే 2 ఆకులు మీరు తీసుకున్నట్లయితే ఆక్సిజన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు బాయిల్ చేస్తూ ఉన్నట్లయితే బాయిల్ చేసుకొని తీసుకోవచ్చా అని అడిగితే షర్బత్ కూడా తయారు చేసుకొని తీసుకోవచ్చు, బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు. కానీ ఎండాకాలంలో అయితే అది షర్బత్ రూపంలో తీసుకోండి. వేడి వల్ల బాయిల్ చేయటం మంచిది. ఎండాకాలంలో రావి ఆకు మీ లివర్ని కూడా, కిడ్నీని, ఇద్దరిని, రెండిటికి యొక్క లోపల ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్ చేస్తాయి. ఈ టాక్సిన్స్ సరిగ్గా క్లియర్ అయిపోతే మనము కిడ్నీని పూర్తిగా క్లియర్ చేసుకోవచ్చు. వ్యక్తి డయాలసిస్ దాకా వెళ్ళినటువంటి కిడ్నీలో కూడా మనం కిడ్నీలను కూడా బాగు చేయవచ్చు. డయాలసిస్ వాళ్ళు కూడా పూర్తిగా బాగుపడతారు అని అంటూ ఉన్నారు అన్నయ్య. మళ్ళా కెనులా మొదలైనటువంటివి కూడా బయట పడిపోతూ ఉంటాయి. అవసరం లేదు. డాక్టర్లు అయితే తెలిసి కూడా ఈ రోగము ఇది అని చెప్పరు. హలోపతిలో అంటే ఏంటి అంటే అదొక సైతాన్ అనే చెప్పాలి. సైతాన్ చికిత్స పద్ధతి అని చెప్తూ ఉంటారు. దాని లోపల నుంచే ఇది పుట్టింది. ఎవరిని కూడా బాగుపడనివ్వదు, కథం చేస్తూనే ఉంటుంది అందరినీ. కాబట్టి మనము
మెడిసిన్ తీసుకోవటం అంటే అలోపతిక్ అని కాదు, యాంటీబయోటిక్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాంటీబయోటిక్ సిస్టమ్ అనేది ఆ, మందు ని ఏం చేస్తుంది? డాక్టర్స్ అలోపతి యాంటీబయాటిక్ ఇవ్వటంతో డయాగ్నోసిస్లోకి వెళ్ళిపోతారు. ట్రీట్మెంట్ అలా తయారైంది ఈ రోజుల్లో. ఆ, రెండు మీరు పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి, అదే యాంటీబయాటిక్ ఇస్తూ ఉంటారు. సీదా సీదా అది కిడ్నీల మీద డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. కిడ్నీ డ్యామేజ్ అవ్వటము, పని చేయకుండా కూడా పోతూ ఉంటుంది, ఎంత ప్రాబ్లం వస్తుంది అప్పుడు అంటూ ఉన్నారు అన్నయ్య గారు. మీరు బాడీ లోపల రెండే రెండు వస్తువులు ఉంటే, ఒకటి లివరు, ఒకటికి రెండోది కిడ్నీ. ఈ రెండింటినీ హెల్తీగా ఉంచుకోవాలి, అప్పుడు ఏ రోగాలు రానే రావు. 90% రోగాలు లివర్ వల్లే వస్తూ ఉంటాయి. లివర్ కరెక్ట్ చేసుకోవాలి, డైజెస్ట్ సిస్టమ్ని బాగు చేసుకోవాలి. ఇది గనక గడబిడ అయితే పూర్తిగా వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ గడబిడ అయింది అంటే సర్కులేటరీ సిస్టము మొత్తం గడబిడ అయిపోతూ ఉంటుంది. మీరు అప్డేట్ కావాలి. అప్డేట్ అవుతూ ఉంటే ఆయుర్వేదిక్ ఏం చెప్తుందో తెలుస్తూ ఉంటుంది. ఈ సిస్టమ్ అప్డేట్ అవ్వటము రోగము యొక్క కారణం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సెల్ పైన చర్చ చేస్తూ ఉన్నాం కదా. ఒకవేళ ఈ సెల్స్ ఎలా ఛార్జ్ చేసుకోవాలి, సెల్స్ని ఎలా హెల్దీగా తయారు చేసుకోవాలి, హెల్దీ సెల్స్ లైఫ్ ఎలా ఉంటుంది, నోట్ దాని గురించి ఇంకా వివరంగా అన్నయ్య గారు ఏం చెప్తారో అది విందాము నెక్స్ట్ ఆడియో ద్వారా. అచ్చా, మీరు మంచిగా ఆరోగ్యవంతంగా ఉండటానికి ఆధ్యాత్మికము, ఆయుర్వేదికము అనేది ఎలా పనిచేస్తుందో చక్కగా తెలుసుకోండి. మీరు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.